హలో అండి. ఈరోజు పప్పు టమాటా వెరైటీగా చేసి చూపిస్తాను. అందుకోసం ఒక గ్లాస్తో కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకొని అప్పుడు ఉడికించుకోవాలండి. ఈ పప్పు ఉడికే టైంలో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. నేను పప్పుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. తర్వాత కుక్కర్ మూత తీసి గరిటెతో పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. పప్పు మనకి ఎంత కన్సిస్టెన్సీతో ఉండాలనుకుంటే అంతవరకు చింతపండు వాటర్ పోసుకోవాలి. తర్వాత వేరే గిన్నె గ్యాస్ మీద పెట్టి నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం ఉంచి మళ్ళీ మూత తీసి దానికి కావలసిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత గరిటెతో తిప్పి ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు ఆగి మూత తీసి చూడాలండి ఎంతవరకు మగ్గిందా అని చెప్పి. ఇంకెంతవరకు మగ్గటం సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. వాటిని కూడా అటు ఇటు తిప్పి దాన్ని కూడా కాసేపు మగ్గించుకోవడానికి మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసి ఎంతవరకు ఉడికిందా అని చెప్పి చూడాలి. ఇంకా అందులోనే కొంచెం పసుపు, కారం కూడా వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన పప్పుని దానిలో వేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు మొత్తం వేసిన తర్వాత గరిటెతో మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. మనకి చిక్కదనం సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి. తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. చిక్కగా ఉంది కాబట్టి అడుగు అంటే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి నేను చేసి చూశానండి. నాకు నచ్చిన తర్వాత మీకు చూపించాలని చెప్పి చేశాను. చేసి చూడండి.